కొన్నిసార్లు చిన్న చిన్న అపాయాలే ప్రాణాలు పోయేలా చేస్తాయి. నష్టాలు జరిగాక బాధపడినా కృంగిపోయినా లాభం ఉండదు. ఇలాంటి మీ ప్రవర్తన వల్లనే గతంలో పూడ్చుకోలేని నష్టాన్ని ఇప్పటికీ చూస్తున్నారు. చెప్పడం వరకే నా ధర్మం. రావడం రాకపోవడం అన్నది మీ ఇష్టం. వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. మినిస్టర్ని అరెస్ట్ చేయడం అనేది నా కల. అతన్ని ఈరోజు ఎలాగైనా అరెస్ట్ చేసి సెల్లో కూర్చోబెట్టాలి. కానీ నాకు ప్రాబ్లం వచ్చింది. అమ్మ జారి కింద పడిందంట. సార్, ఏంటి సార్ మీరు మాట్లాడేది? కిరణ్ మై కాల్ చేసింది. అర్జెంటుగా నన్ను రమ్మని చెప్తుంది. అమ్మకి బాగా పెయిన్గా ఉందంట. ఏం చేద్దాం మంజు? ఏం చేస్తాం సార్, అమ్మ దగ్గరికి ఖచ్చితంగా మీరు వెళ్లాల్సిందే. ఇటు మినిస్టర్ మీద కంప్లైంట్ ఉంది, వీడియో తీసిన సాక్ష్యం ఉంది. ఏంటి సార్ పరిస్థితి ఇలా వచ్చింది? మినిస్టర్ని అరెస్ట్ చేయాలంటే మీరు ఉండాల్సిందే కదా సార్. అక్కర్లేదు మంజు. మినిస్టర్ తప్పు చేశాడు, సాక్ష్యం ఉంది. నువ్వు ఒక పోలీస్వి. సాక్ష్యాన్ని ఎవిడెన్స్గా చూపిస్తూ నువ్వు ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయి. నేనా? తప్పదు మంజు. నీకు నువ్వుగా అక్కడికి వెళ్ళడం లేదు. నీ పై అధికారిగా నేను చెప్తున్నాను. నీకింకా పై అధికారుల నుంచి ఏమన్నా ఒత్తిడి తెస్తే అది నేను ఫేస్ చేస్తాను. ప్లీజ్, ఈ ఛాన్స్ని మనం మిస్ చేసుకోవద్దు మంజు. ఓకే సార్, మీరు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నప్పుడు మీ మాట నేను ఫాలో అవుతాను. గుడ్. నువ్వు ఒక పని చెయ్యి. నీ దగ్గర నా రివాల్వర్ ఉంచు. ఎవరన్నా తల పొగరుగా బిహేవ్ చేస్తే ఆ తలని షూట్ చేసి పడేసేయ్. అలాగే సార్. మినిస్టర్ తప్పు చేసిన మనిషి, ఖచ్చితంగా అతనికి శిక్ష వేస్తాను. కుదిరినప్పుడు అట్లీస్ట్ పోలీస్ స్టేషన్కి మాత్రం తీసుకొచ్చేస్తాను సార్. మీరు అమ్మని చూసుకోండి. నువ్వేం టెన్షన్ పడుకో. నేను టెన్షన్ పడను సార్. మినిస్టర్ని అరెస్ట్ చేసి తీసుకొస్తాను. మీ అమ్మగారు జాగ్రత్త సార్. మీరు వెళ్ళండి. నువ్వు జాగ్రత్త. అబ్బా, అమ్మా, అమ్మా, ఎలా ఉంది? అయినా కిచెన్లోనికి నువ్వెందుకెళ్ళావు? పని చేయడానికి మనిషి ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. లేదు విక్రమ్, కాఫీ పెడదామని వెళ్ళాను. ఆవిడ్ని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. ఇప్పుడే వస్తానమ్మా. రెస్ట్ తీసుకోండి. డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? డోంట్ వరీ సార్, కాలు విరగలేదు, జస్ట్ బెనికిందంతే. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది. అంతవరకు మెడిసిన్ రాసిస్తాను, అవి వాడితే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. జారి పడిపోయారు. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయాను. తను మాకు తెలిసిన డాక్టర్. ఫోన్ చేసి పిలిపించాను. ఫిజియోథెరపిస్ట్ ని పంపిస్తాను. ఓ 2 రోజులు థెరపీ చేస్తే పూర్తిగా కోలుకుంటారు. థ్యాంక్ యూ డాక్టర్. సరే, వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను కిరణమయ్య గారు. థ్యాంక్ యూ. సమయానికి మీరున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం ఇది. థ్యాంక్ యూ కిరణ్మయ్య గారు. థ్యాంక్స్ నాకెందుకు? మీ అమ్మగారు నన్ను సొంత అమ్మలా చూసుకుంటారు. ఆవిడకి మాత్రం హెల్ప్ చేయకపోతే అర్థమే లేదు. మీరు ఫోన్ చేసినప్పుడు మీ మాటల్లో అమ్మ మీద మీ ప్రేమ అర్థమైంది. మీరు అమ్మ గురించి బాధపడుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నేను నా లైఫ్లో ఏం మిస్ అయ్యానో అర్థమైంది. యాక్చువల్గా ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయడం కోసం
నేను మంజు కాస్త అయితే వెహికల్లో వెళ్ళిపోయేవాళ్ళం. నేను వచ్చేసరికి డాక్టర్ని పిలిపించి ఫస్ట్ ఎయిడ్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించారు అంటే నేను మీకొక్క థ్యాంక్స్ చెప్తే సరిపోదు. పరాయిదాన్లా కాదు, సొంత మనిషిలా చేశారు. మీరు సూటిగా చూసినా ఇండైరెక్ట్గా చూసినా మీరు మా సొంత మనిషి. నేను మీ సొంత మనిషిని ఎలా అవుతాను? నాకు థ్రెట్టింగ్ ఉందని మీ ఇంట్లో పెట్టుకుని నాకు ప్రొటెక్షన్ ఇచ్చారు. సమయానికి నేనింట్లో ఉన్నాను కాబట్టి మీ అమ్మగారికి హెల్ప్ చేశాను. అంతే తప్ప సొంత మనిషి పరాయి మనిషి అంటూ టైటిల్స్ ఏం పెట్టద్దులేండి. మంజుకు కాల్ చేయాలి. సార్, మంజు, అమ్మకేం ప్రాబ్లం లేదు. మినిస్టర్ని అరెస్ట్ చేయడానికి నన్ను రమ్మంటావా? పర్లేదు సార్, మీరు అమ్మ దగ్గరే ఉండండి సార్. మీరుంటే అమ్మ కొంచెం ధైర్యంగా ఉంటుంది. నా సిచ్యువేషన్ నేను చాలా బాగా అర్థం చేసుకున్నావు మంజు. తల్లి బాధలో ఉన్నప్పుడు, పిల్లలు పక్కన లేనప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో నాకు మా అమ్మని చూశాక అర్థమైంది సార్. మీరక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. హ, మంజు, ఎట్టి పరిస్థితుల్లో ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయాల్సిందే. నువ్వు దేనికి భయపడొద్దు. నీ వెనకాల నేనున్నాను. అలాగే సార్. మంజుకేం చెప్తున్నారు మీరు? మినిస్టర్ని తను అరెస్ట్ చేయడం ఏంటి? అక్కడ మినిస్టర్ని అరెస్ట్ చేస్తే మంజుకి సత్య అడ్డం వస్తాడు కదా. సత్య అడ్డం వచ్చినా ఇంకెవ్వరు అడ్డం వచ్చినా ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. మంజును అనవసరంగా ఇందులో ఇరికిస్తున్నారు. ఇరికించడం అంటూ ఏమీ లేదు. మంజు తన డ్యూటీ తను చేస్తుంది, అంతే. ఆ ఖాళీ స్థలం దగ్గరకు పంపించిన రౌడీలు ఎవరెవర్రా? వాళ్ళ లీడర్ ఎవరు? ఏమైంది బావా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా. నేను అడిగిందే ప్రశ్న, దానికి మళ్ళీ నన్ను ప్రశ్నిస్తావేంట్రా ఎదవా? ఆ కబ్జా దగ్గరకు పంపించిన రౌడీల పేర్లేంటి? వీరాస్వామి బావా, కనీసం ఇప్పుడైనా చెప్పు బావా, అసలు ఏమైంది? అన్నా, ఆ విక్రమ్ మంజు సైట్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నా. ఎలక్షన్లను చూస్తున్నాను గాని లేకపోతే ఆ విక్రమ్ గారిని ఈ పాటికి చంపేస్తుండేవాడిని. ఆ సిఐ గాడు ఎక్కడికి వెళ్ళినా ఆ మంజుని గాలిపటానికి తోకలాగా వెనకేసుకుని వెళ్తున్నాడు. సత్య భార్య కదా అని తన మనం కనకరిస్తుంటే తనేమో రోజు రోజుకి ఒక నిప్పు కణికలాగా తయారవుతుంది. నిప్పు కణికనే, నిప్పు కణికనే, నిప్పు కణికనే, నిప్పు కణికనే. మిమ్మల్ని తగలబెట్టడానికి వచ్చిన నిప్పు కణికనే. మంజు, చిన్న పెద్ద లేకుండా, హోదా అంతస్తు చూడకుండా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను మీలాంటి జింకల్ని వేటాడే సింహాన్ని, కానీ నువ్వు ఎదురు తిరిగి నన్నే వేటాడాలని చూస్తున్నావు. ఇచ్చిన మర్యాద కాపాడుకో. మీరు నాకు మర్యాద ఇచ్చేదేంటి మినిస్టర్ గారు? నా భర్త మీరు చెప్పిన పని చేస్తున్నాడు. మీరు చెప్పిన దగ్గరికి వెళ్ళమంటే వెళుతున్నాడు. గూండాయిజం చేస్తున్నాడు, రౌడీయిజం చేస్తున్నాడు. మంచివాడిగా ఉన్నవాణ్ణి చెడగొట్టి మినిస్టర్ అనుచరుడనే ముద్ర వేసి
అది రాజముద్ర అనుకొని రౌడీయిజంలో గ్రాడ్యుయేషన్ పట్టాలిచ్చి పంపిస్తున్నారు మీరు. పోలీస్ పవర్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నీ జాబ్ నాకు చిటికిని వెళ్తూ సమానం. అసలు ఎందుకు వచ్చావు చెప్పు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఏయ్! ఆగు! ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదే. నన్ను ఫూల్ చేసి నువ్వు ఆనందపడ్డానికి ప్రతి ఒక్కరూ పోలీస్ డ్రెస్ వేయడం, అరెస్ట్ చేస్తానని వచ్చేయడం. అరే బామర్ది, బావా వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా? పేకలో జోకర్ని ఏమైనా అనుకుంటున్నారా? అరెస్ట్ చేస్తుందంట, అరెస్ట్ చేస్తుంది. మంజు, నీకు అసలు తలకాయ ఉందా? ఉంటే ఆ తలకాయలో కొంచెం బ్రెయిన్ ఉందా? నన్ను అరెస్ట్ చేయడానికి నా ఇంటికే వస్తావా? షాక్ అయ్యారు కదా? షాక్ అవ్వట్లేదు, నిన్ను చూసి జాలి పడుతున్నాను. నువ్వు అసలు కరెక్ట్ అడ్రస్కే వచ్చావో లేదో ఒకసారి చెక్ చేసుకో. లేదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. మీరు మినిస్టర్ అని తెలుసు. జూనియర్ కాలేజ్ రోడ్లో ఉన్న ఖాళీ స్థలాన్ని కబ్జా చేయాలని మీ మనుషుల్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టారని తెలుసు. అక్కడున్న ఆకు రౌడీలకి వీరస్వామి అనే పెద్ద రౌడీని మీరు లీడర్గా పెట్టారని తెలుసు. వాణ్ణిప్పుడు మేము అరెస్ట్ చేసి సెల్లో వేసిన విషయం కూడా మీ దగ్గరికి వచ్చుంటుందనే అనుకుంటున్నాను. రాలేదంటే ఈ వీడియో చూసైనా కన్ఫర్మ్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీరే కన్ఫర్మ్ చేసుకోండి. పట్టుకండి మేడం, ప్లీజ్ మేడం, మేము నిజం చెప్తాం మేడం. మినిస్టర్ గారే చేయమన్నారు మేడం. ఆయన చెప్తేనే మేము చేస్తాం మేడం. పదండి స్టేషన్కి. ఏయ్! ఏ రే, అడుగు ముందుకు వేశారంటే నేను మాట్లాడను, నా రివాల్వర్ మాట్లాడుతుంది. இன்னும் பல வீடியோக்களை காண சன் லைஃப் சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க.